నమస్కారం. బీఆర్కే భక్తి ఛానల్కి స్వాగతం. నేను బ్రహ్మిణి. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ శ్రీవిద్య పీఠ వ్యవస్థాపకులు, శ్రీవిద్య ఉపాసకులు, బ్రహ్మశ్రీ గురు కరుణామయ్య గురుగారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడి మన సందేహాలను నివృత్తి చేసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం. గురుగారు, అమ్మవారికి ఎంతో ఇష్టమైన అష్టగంధం, వాటితో అంటే దాంతో ఏ విధంగా ఆరాధించాలంటారు? నియమాలేంటి? అసలు గంధం ధారయామి అది మంత్రం. అంటే గంధం విసరయామి అని లేదు, సమర్పయామి అని లేదు. గంధం ఏదైనా ధారయామి రాయాలి. అందులో గంధం అసోసియేషన్, మీరు ఫ్రాగ్రెన్స్ వాడతారు కదా, ఏ ఫ్రాగ్రెన్స్ కొట్టుకుంటే జాస్మిన్ వాడితే జాస్మిన్లా స్మెల్ అవుతారు. అంటే ఏంటి, మీరు ఏ ఆలోచనలు ఉంటే ఆ రకమైన జీవితం వస్తుందని ఇన్ఫర్ చేసుకోవాలి. గంధం అనేది అసోసియేషన్, ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ అసోసియేషన్. అంటే ఇది రాస్తున్నప్పుడు నా యొక్క స్నేహితులు, నా బంధువులు, చుట్టాలు, లోపల ఆలోచనలు ఇవన్నీ కూడా నన్ను సన్మార్గంలో పంపించేటట్టు చూడు తల్లి అని అనుకుని రాయాలి. ఇది మామూలు గంధం. ఈ గంధంలో కూడా మంచి గంధాన్ని సానబట్టి ఇలా తీస్తారు. గంధం చెక్క ఉంటుంది, మన తిరుపతిలో వాళ్ళు చేస్తారు. ఆ రాయి మీద సానబెట్టి దాంతో తీస్తే మంచి సువాసన. అది బజార్లో అమ్ముతుంటారు గంధం అని. అవన్నీ పొడుములు. కాకపోతే అష్టగంధం అని చెప్పి చందన అగరు శంకు మృగమద కస్తూరి కప్పూరు గోరోచన దివ్యగంధ సర్వాంగేణ విలేపనం కల్పయామనమ అంటుంది మంత్రం నవవారణ పూజలో. 8 రకాలైనటువంటి పరిమళ వస్తువులు చేర్చి ఆవిడికి కానీ అర్పిస్తే మనల్ని అష్టపాశాల నుండి విముక్తి చెంది అష్టవసువుల యొక్క అనుగ్రహం వల్ల అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని చెప్తాను. అన్నీ అష్టే. అష్ట కష్టాలు కూడా తప్పిపోతాయని చెప్పుకోవచ్చు. ఇవేమిటి ఈ అష్టగంధాలు ఏమిటి? బజార్లో దొరికే అష్టగంధం సాధ్యమైనంత వరకు అష్టగంధం కాదు. అది ఎక్కడో రేర్గా దొరుకుతుంది. మనమే తయారు చేసుకోవాలి. ఎర్రచందనం, పునుగు, జవ్వాది, కస్తూరి, గోరోదనం, పచ్చకర్పూరం, ఇన్నయ్యే 6 తర్వాత మామూలు చందనం, తర్వాత అగరు కానీ కుంకుమ కానీ. అగరు చందన అగరు లేదా కుంకుమ. సో మామూలు చందనం బదులు ఎర్రచందనం వాడేవాడు ఉంటారు. సో ఈ కస్తూరి, పునుగు, జవ్వాది, గోరోదనం అన్నీ కూడా సమపాళల్లో మిక్స్ చేసుకోండి. ఇందులో జవ్వాది అన్నది కొంచెం ఎక్కువ వేసుకుంటే మనకి గోమూల ఇవన్నీ మిశ్రమం చేసుకొని ఒక్కొక్కటి ఒక్కొక్క ఎనర్జీ నాడీ మండలాన్ని ఉత్తేజపడుతుంటాయి. అది అమ్మవారికి సర్వాంగేణ విలేపనం కలిపి అమ్మవారికి ఇక్కడ రాయాలి. ఈ చెవుల దగ్గర రాస్తారు, ఈ చేతి దగ్గర రాస్తారు. ఇలాగ సర్వాంగేణ నేను అంత మొత్తం రాసేస్తాను. రాసేసి నేను కూడా రాసుకుంటాను. ఎందుకంటే నేను గుమగుమలు ఆడాలి కదా, అక్కడ రాసి ఇక్కడ రాసుకుంటాం. దీనికి ఈ మంత్రం చెప్పుకున్నా సరే, గంధద్వారాం దురాదర్శాం నిత్యపుష్టాంకరీష్ణీం ఈశ్వరీం సర్వభూతానాం తామిహోపఫ్యే శ్రియం. అంటే నాకు ఉన్నటువంటి అసోసియేషన్స్ వల్ల నేను ఎప్పుడు నిత్యపుష్ట, ఎప్పుడు మంచి స్ట్రెంగ్త్తో ఏ ఆపద వచ్చినా, ఏ ప్రాబ్లం వచ్చినా సరే షేక్ అయిపోకుండా నిత్యం స్ట్రెంగ్త్తో ఉండేటట్టు అనుగ్రహించు, నా పక్కనే కూర్చో అని అనుకుంటూ రాయాలి. అని అనుకుంటూ అమ్మవారితో మాట్లాడాలి. భాస్కర్ రాయని వారు వాళ్ళందరూ మాట్లాడారు. ఇవాళ పొద్దున్న ఒక ఆవిడని కలిసాం. ఆవిడ కూడా మీరేం పూజ చేస్తారంటే, నేను అమ్మవారితో మాట్లాడతాను. ఎప్పుడు వెరీ రేర్లీ అలాంటి వాళ్ళు మనకి ఆగపడతారు అన్నమాట. అలా అమ్మవారితో సంభాషిస్తూనే మన ఇంట్లో వాళ్ళకి ఎలా చేస్తామో అలా రాయగలిగితే అష్టగంధాలు, మీరు చెప్పిన అష్టపాశాల నుండి మమ్మల్ని, నేను ఒక మొగాడిని అదొక పాశం, నేను పలానా మతానికి చెంది అదొక పాశం, నేను ఒక పొజిషన్లో ఉన్న అదొక పాశం. ఆ పూర్వకాలంలో అయితే యమధర్మరాజు వచ్చి పాశాలు పట్టుకుని రాకెళ్తాడు సినిమాలలో. ఇప్పుడు మనమే చుట్టేసుకుంటాం. వాడు వచ్చి ఇలా అంటే చాలా చచ్చిపోతాం. అలా తయారు చేసుకుంటున్నాం జీవితాన్ని. అన్నీ పాశమే, ప్రతిదానికి పాశమే. వాట్సాప్ ఒక పాశం, టెలిగ్రామ్ ఒక పాశం, అవునా కదా, ఇన్స్టాగ్రామ్ ఒక పాశం. ఇప్పుడు పాశాలకు నిర్వచనం వేరు. ఈ పాశాల నుండి రక్షించేది అష్టగంధం. దాన్ని ఈ పద్ధతిలో తయారు చేసుకుని చిన్న డబ్బాలో పెట్టుకుని కొంచెం తీసి రాస్తే అసలు గుమగుమలాడుతుంది, మనకి మంచి పరిమళంగా ఉంటుంది. చాలా సంతోషంగా. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.